Hello guys, today our topic conjugate acid base pair. So this is the most important topic. సో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది. సో సింపుల్ ట్రిక్స్లో మనం చూద్దాము. అండ్ జేఈ మెయిన్స్ వాళ్ళకి, నీట్ వాళ్ళకి ఏదైనా టాపిక్ ఆర్ ఏదైనా ఈక్వేషన్ ఇస్తే అది కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం గైస్. సో డోంట్ మిస్ టు వాచ్. సో సింపుల్ ట్రిక్స్ మనం తెలుసుకుందాము. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? సో an acid base pair which differ by only one proton. Listen here carefully. An acid base pair which differ by only one proton is known as conjugate acid base pair. So what is telling here? Only one proton. That means you have to take an example equation H2O plus HCl vice versa H3O plus Cl minus. So this is the equation for how to explain the conjugate acid base pair. Here H2O. So here two methods have. We have two methods. Here H2O is formed to H3O plus. How? గెయిన్ ఆఫ్ వన్ ప్రోటాన్, ఇక్కడ నుండి ఒక ప్రోటాన్ ఇక్కడ గెయిన్ చేసుకుంది. సో గెయిన్ ఆఫ్ ప్రోటాన్. సో H2O వన్ ప్రోటాన్ని గెయిన్ చేసుకుని H3O ప్లస్గా ఫామ్ అయింది. హియర్ HCl మైనస్, దట్ మీన్స్ లాస్ ఆఫ్ ప్రోటాన్, రైట్? లాస్ ఆఫ్ ప్రోటాన్. సో H2O వన్ ప్రోటాన్ గెయిన్ చేసుకొని H3O ప్లస్ అయింది. HCl వన్ ప్రోటాన్ లాస్ చేసుకొని Cl మైనస్, అంటే ప్రోటాన్ మీన్స్ H కదా, H లాస్ అయింది, మనకి ఇక్కడ Cl మైనస్ ఫామ్ అయింది, రైట్? సో దిస్ బోత్ ఆర్ డిఫర్ బై ఓన్లీ వన్ ప్రోటాన్. హియర్ లిజన్ కేర్ఫుల్. వాట్ హ్యాపెన్ హియర్? ఓన్లీ వన్ ప్రోటాన్. Here also one proton. So this is the definition for an acid base pair which differ by only one proton is known as conjugate acid base pair. So H2O is gain of one proton, that means it can form H3O plus. HCl loss of proton, it can form Cl minus. So ఇప్పుడు యాసిడ్ ఏంటి, బేస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. సో here H2O, what is here? H2O is base or acid అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో here H2O ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది, దట్ మీన్స్ బేస్. యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి, సో దిస్ ఇస్ ద బేస్, రైట్? హియర్ HCl అంటే H2O డొనేట్ చేసింది ఆర్ యాక్సెప్ట్ చేసింది, రెండు ఒకటే, సో బేస్. సో హియర్ HCl ప్రోటాన్ లాస్ మీన్స్ రిలీజ్ చేసింది. సో హియర్ ప్రోటాన్ రిలీజ్ చేసింది మీన్స్ ఏంటి? యాసిడ్. ఇక్కడ H3O ప్రోటాన్ని గెయిన్ చేసింది మీన్స్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది, దట్ మీన్స్ H3O ప్లస్ ఈజ్ యాసిడ్. హియర్ ప్రోటాన్ గెయిన్ చేసింది, దట్ మీన్స్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది, దట్ మీన్స్ దట్ ఈస్ ద యాసిడ్. సో హియర్ ప్రోటాన్ గెయిన్ చేసింది కాబట్టి బేస్. సో హియర్ ద యాసిడ్ బేస్ యాసిడ్ బేస్. సో ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు, H2 బేస్గా యాక్ట్ చేసింది, H2 అనేది బేస్గా యాక్ట్ చేసింది, దట్ మీన్స్ వెన్ ప్రోటాన్ గెయిన్, దట్ మీన్స్ దట్ ఈస్ యాసిడ్గా యాక్ట్ చేస్తుంది. హియర్ HCl యాసిడ్గా యాక్ట్ చేసింది, ఆఫ్టర్ దట్ బేస్గా యాక్ట్ చేసింది, రైట్? హియర్ H2O బేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ H3O ప్లస్ ఏమైంది? యాసిడ్గా అయింది. ఇక్కడ HCl యాసిడ్గా యాక్ట్ చేస్తే ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్, దట్ మీన్స్ లాస్ ఆఫ్ వన్ ప్రోటాన్, దట్ మీన్స్ బేస్గా యాక్ట్ చేసింది, రైట్? బేస్ అనేది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, యాసిడ్ అనేది బేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? సింపుల్ ట్రిక్. బేస్ అనేది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది,
అట్ ద సేమ్ యాసిడ్ అనేది బేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్ పాయింట్, రైట్? నెక్స్ట్ బేస్ అనేది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ మీన్స్ H2Oని ప్రొడ్యూస్ చేస్తుంది. బేస్ అనేది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ మీన్స్ H2O ఈజ్ ప్రొడ్యూసెస్ H3O ప్లస్. సో H3O ప్లస్ అనేది కాంజుగేట్ యాసిడ్. H3O ప్లస్ అనేది కాంజుగేట్ యాసిడ్. Listen here carefully. Base, that means H2O. H2O is produces H3O plus, right? H2O is produces H3O plus. So H3O plus అనేది కాంజుగేట్ యాసిడ్. H3O ఏమవుతుంది? కాంజుగేట్ యాసిడ్. నెక్స్ట్ యాసిడ్ అనేది బేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ మీన్స్ Cl మైనస్ ప్రొడ్యూసెస్ HCl అనేది Cl మైనస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో Cl మైనస్ అనేది ఏమవుతుంది? కాంజుగేట్ బేస్. సో లిసన్ కేర్ఫుల్లీ. బేస్ అనేది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, యాసిడ్ అనేది బేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ మీన్స్ H2O ఈజ్ ప్రొడ్యూసెస్ H3O ప్లస్. దట్ మీన్స్ H3O ప్లస్ ఈజ్ ద కాంజుగేట్ యాసిడ్. అగైన్ HCl ఈజ్ ప్రొడ్యూసెస్ Cl మైనస్. దట్ మీన్స్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూసెస్ బేస్. దట్ మీన్స్ HCl మైనస్ ఈజ్ ద కాంజుగేట్ బేస్ అవుతుంది. సో హియర్ H2O అండ్ H3O ఈజ్ pair of conjugate acid base, right? ఏమవుతుంది? H2O and H3O plus. Here H2O and H3O plus is pair. What is the pair? Is conjugate acid base pair. Here HCl and Cl minus is one pair. That means what the pair? Conjugate acid base pair, right? Clear? So next point. So what is the conjugate acid? Definition చూసుకున్నట్లయితే what is the conjugate acid? Acid is formed by gain of one proton by a base is called conjugate acid of base. Again, what is conjugate base? Base is formed by loss of one proton of an acid is called conjugate base. Conjugate base of an acid. Listen here carefully. What is the conjugate acid? What is the conjugate base? Conjugate acid. Acid is formed by gain of one proton a base. Base నుండి వన్ ప్రోటాన్ని గెయిన్ చేసుకుంటే మనకి కాంజుగేట్ యాసిడ్ ఫామ్ అయింది. సో యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ బై గెయిన్ ఆఫ్ వన్ ప్రోటాన్ బై ఏ బేస్ is called conjugate acid of base. What is the conjugate base? Base is formed by loss of one proton by proton of an acid is called conjugate base of an acid. So this is the most important topic, guys. సో సింపుల్ ట్రిక్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ డయాగ్రామ్లోనే ఉంది టోటల్
మనకి ఏంటి అనేది. సో లిజన్ కేర్ఫుల్లీ అండ్ డోంట్ మిస్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ అనేది ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.